వైట్ చేసే మార్గాలు చెబితే ₹1,00,00,000 ఇస్తా. ఎవరు అంటున్నారు ఈ మాట? ఎవడో అనామకుడు కాదు. కొందరు వ్యాపారులకు ఒక ఐఏఎస్ ఆఫర్ ఇస్తుండట. మరి అంత పెద్ద ఐఏఎస్ దొంగ ఎవడో మరి. ఒక ఐఏఎస్ ఆఫీసరు కొంతమంది వ్యాపారులకు ఆఫర్ ఇస్తుండట. నా దగ్గర 50 కోట్ల బ్లాక్ మనీ ఉన్నది, సంపాదించింది, ₹1,00,00,000 ఇస్తే నేను ₹1,00,00,000 ఇస్తా మీకు, ఆ 50 కోట్లని వైట్గా మారిస్తే. సదరు ఐఏఎస్ ఏం అనుమతులు ఇచ్చింటాడు? రియల్ ఎస్టేట్ అనుమతులు తప్ప ఇంకా ఎంత అందులో 50 కోట్లకు సంబంధించిన అమౌంటింగ్ ఎలా సంపాదించగలడు రియల్ ఎస్టేట్లో తప్పితే? మరి ఎవరా ఐఏఎస్? అమయ్ కుమారా, నవీన్ మిట్టలా? ఈ వీళ్ళ పేర్లే వినిపిస్తాయి ఇక జనరల్గా. ఐఏఎస్ల మీద ఉన్న కేసుల్లో ఎంతమంది మీద చర్యలు తీసుకొని ఎంతమందిని పక్కన పెట్టిన పరిస్థితి దేశంలో చెప్పండి. వాళ్ళ కమ్యూనిటీ చాలా పెద్దది, మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యవస్థ అదంతా కూడా. ప్రభుత్వాలని లీడర్లని ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యవస్థ. ఇప్పుడు నవీన్ మిట్టల్ అంటోడు ఉన్నాడు, ఎన్ని వేల కోట్లు సంపాదించుంటాడు సిసిఎల్ఏ డైరెక్టర్గా ఉండి, అంతకుముందు విద్యాశాఖలో పనిచేసి ₹1,00,00,000 సంపాదించిండు. ఏమన్నా అయిందా? అమయ్ కుమార్ ఆస్తుల మీద ఏమన్నా వాడిని ₹1 పోయిందా? వెళ్ళదు. ఎందుకంటే వాళ్ళు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యవస్థ వాళ్ళది. ఎందుకంటే మళ్ళీ విచారణ చేసేది కూడా ఎవరు? మళ్ళీ వాళ్ళే ఐఏఎస్లే కదా. చూడండి, 50 కోట్లు సంపాదించి బ్లాక్ మనీ, ₹1,00,00,000 ఇస్తే 50 కోట్లు వైట్గా మార్చిచ్చేయని అడుగుతున్నాడట.